స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది కదా, చూడండి. సో వాట్ ఈస్ రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ? సో రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది కన్సల్టింగ్ కంపెనీ అంటే మీరు వర్క్ చేసేటటువంటి కంపెనీలో రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది ఐటీ కంపెనీలో. కన్సల్టింగ్ కంపెనీ అంటే మీనింగ్ ఏంటి? ఐటీ కంపెనీలో రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకే, కన్సల్టింగ్ కంపెనీలో రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ఫస్ట్ సిఇఓ. సిఇఓ టాప్ లెవెల్లో ఇది మీకు కొంత యూజ్ అవుతుంది. ఎందువల్ల యూజ్ అవుతుందో చెప్తాను. చూడండి, సిఇఓ. సిఇఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. తర్వాత నెక్స్ట్ లెవెల్లో సిఐఓ, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. తర్వాత వైస్ ప్రెసిడెంట్. ఇవి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు. తర్వాత డెలివరీ హెడ్ ఉంటారు. ఈయన ఎన్ని ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు? 3 to 4 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు ఒక డెలివరీ హెడ్ 3 to 4 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు. ఓకేనా? 3 to 4 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు, డెలివరీ హెడ్ అంటారు. డెలివరీ హెడ్ 3 to 4 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు. తర్వాత ఆయన ఆయన అండర్లో ఎవరు ఉంటారు? ఎస్ఆర్ మేనేజర్ ఆర్ ప్రోగ్రామింగ్ మేనేజర్ ఉంటారు. 2 ప్రాజెక్ట్స్ నుండి 4 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు. తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఒక ప్రాజెక్ట్ కి ఒక టీఎల్ ఉంటారు. టీఎల్ అంటారు, టీమ్ లీడర్. ఈయన ఏమంటారు? ప్రాజెక్ట్ మేనేజర్ అంటారు. సో వీళ్ళందరిలో టీఎల్ అంటే ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక టీఎల్ ఉంటారు. ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్ ఇలా ఉంటారు. వీళ్ళని టీఎల్స్ అంటారు. ప్రతి మాడ్యూల్ కి ఒక టీఎల్ ఉంటారు. మోర్ దాన్ 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు టీఎల్ పొజిషన్కి ఎలిజిబుల్. మోర్ దాన్ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు టీఎల్ కి ఎలిజిబుల్. టీమ్ లీడర్స్ అంటారు వీళ్ళని. 7 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు టీఎల్ కి ఎలిజిబుల్. మీరు మీరు ఎవరు వర్క్ చేస్తున్నా సరే టీఎల్ అండర్ లో వర్క్ చేస్తారు. మీరు ఎవరైనా వర్క్ చేయండి, టీఎల్ అండర్ లో వర్క్ చేస్తారు. తర్వాత ఎస్ఆర్ కన్సల్టెంట్. తర్వాత ఎవరు ఉంటారు? కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్. ఈ 3 levels అనేవి ఇంపార్టెంట్. మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. మనం ట్రైనింగ్ ఇచ్చిన ట్రైనింగ్ అనేది ఈ 3 levels కి యూజ్ అవుతుంది. దీనికి కూడా వెళ్ళొచ్చు, కానీ అప్లై చేయకూడదండి. ఇంత టాప్ లెవెల్కి వెళ్ళకండి. టీఎల్ వరకు వెళ్ళొద్దు, హ్యాండిల్ చేయలేరు. మాక్సిమం మనం ఇచ్చిన ట్రైనింగ్ అనేది కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ ఈ లెవెల్ వరకు ఫైన్. టీఎల్ కూడా వెళ్ళొచ్చు, బట్ మీరు హ్యాండిల్ చేయలేకపోవచ్చు. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ స్టెప్ టు స్టెప్ మీకు అర్థమైతే కనుక టీఎల్ పొజిషన్ కూడా వెళ్ళొచ్చు. సో మాక్సిమం ఈ 3 levels కి మీరు అప్లై చేయాలి మన ట్రైనింగ్ ద్వారా. క్లియరా? క్లియరా కాదా? క్లియరా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. సో ఈ 3 levels కి మీరు ఎలిజిబుల్. సో ఈ 3 levels వాళ్ళు చేసే వర్క్ అంతా ఒకేలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎస్ఆర్ కన్సల్టెంట్ కి అప్లై చేయాలంటే 5 to 6 years ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలి. కన్సల్టెంట్ అంటే 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ అంటే అప్ టు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఈ లెవెల్స్ కి మీరు ఎలిజిబుల్. టీఎల్ కూడా వెళ్ళొచ్చు, కానీ అంత రిస్క్ వద్దండి. ఒక 1 or 2 years చేసిన తర్వాత టీఎల్ పొజిషన్ కూడా ట్రై చేయొచ్చు, ఒక 3 years 4 years చేసిన తర్వాత. సో ఇది మేజర్గా మీకు రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఐటీ కంపెనీస్లో ఈ విధంగా ఉంటుంది. ఎస్ఆర్ కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్, ఆల్ ఆర్ డూయింగ్ సేమ్ వర్క్. ఈ 3 levels లో వాళ్ళు చేసే వర్క్ అంతా ఒకటే విధంగా ఉంటుంది. ఈ 3 levels లో చేసే వర్క్ అంతా కూడా ఒకే విధంగా ఉంటుంది. అది ఇది ఐటీ కంపెనీలో. తర్వాత కన్సల్టింగ్ కంపెనీలో మామూలుగా మీ క్లయింట్ కంపెనీలో ఎలా ఉంటుంది? క్లయింట్ కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లయింట్ కంపెనీ ఏంటి? వాట్ ఈస్ ది రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ క్లయింట్ కంపెనీ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని ఒక కంపెనీ ఉంది. ఓకేనా? ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ అనుకుందాం, లేదంటే టిఏ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అనుకుందాం.
సో ఇక్కడ సిఇఓ ఉంటారు టాప్ లెవెల్లో, సిఇఓ, తర్వాత సిఐఓ, విపి, వైస్ ప్రెసిడెంట్. ఈ త్రీ లెవెల్స్ అనేవి టాప్ లెవెల్ మేనేజ్మెంట్. వాళ్ళ అండర్లో ఎవరు ఉంటారు? ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు. ప్రాజెక్ట్ మేనేజర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్, ఇప్పుడు మార్కెటింగ్ ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు. మార్కెటింగ్ కి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నారు. సేల్స్ కి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నారు. మార్కెటింగ్ కి ఒక ఆయన ఉన్నారు, సేల్స్ కి ఒక మేనేజర్ ఉన్నారు. సో మన ఫైనాన్స్ పరిస్థితి ఏంటి? మన ఫైనాన్స్ కదా మనం. సో ఇవి మనకు సంబంధం లేదు. మార్కెటింగ్ మనకు సంబంధం లేదు, సేల్స్ మనకు సంబంధం లేదు. సో ఫైనాన్స్ లో ఎలా ఉంటారు? ఈ త్రీ లెవెల్స్ ఉంటాయి. కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్. సో వీళ్ళ అండర్లో సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్. వీళ్ళు ఎండ్ యూజర్ కేటగిరీ వీళ్ళది. ఈ త్రీ లెవెల్స్ అనేది ఎండ్ యూజర్స్. సో ఫైనాన్స్ లో మనం మేజర్గా ఎవరితో కనెక్ట్ కనెక్ట్ అవుతాం? ఫైనాన్స్ మేనేజర్ తో కనెక్ట్ అవుతాం. కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్, లేదంటే సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్. ఈ త్రీ లెవెల్స్ ఉంటాయి. ఈ త్రీ లెవెల్స్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు? కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్ కి రిపోర్ట్ చేస్తారు. ఓకేనా? అదనమాట. తర్వాత చూడండి, ఎస్ఆర్ కన్సల్టెంట్, అసోసియేట్, జూనియర్ కన్సల్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఐపిలో వర్క్ చేస్తున్నారు. ఏ లెవెల్లో వర్క్ చేస్తారు? ఎస్ఆర్ కన్సల్టెంట్, అసోసియేట్ ఆ జూనియర్ కన్సల్టెంట్ లెవెల్లో మీరు వర్క్ చేస్తున్నారు. మీకేమైనా ఇష్యూస్ ఉన్నాయి, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి, క్లయింట్ వైపు నుంచి ఏమైనా సపోర్ట్ కావాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి? ఈ లెవెల్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు. ఈ త్రీ లెవెల్స్ లో వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు. ఈయన కూడా కాదు, మాక్సిమం ఈ లెవెల్. ఈయన కూడా యాడ్ చేసుకున్నాం ఇష్యూ. మీరు అసోసియేట్ కన్సల్టెంట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్, ఎస్ఆర్ కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్. ఈ త్రీ లెవెల్స్ లో మీరు వర్క్ చేస్తారు. సో మీకు ఈ లెవెల్లో మీరు ఉన్నారు. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, క్లయింట్ వైపు నుంచి ఏమైనా సపోర్ట్ కావాలి, ఎవరితో మాట్లాడతారు? ఎవరి ద్వారా కనెక్ట్ చేస్తారు? ఇది మీరు మనకి ఎవరితో మాట్లాడాలంటే వీళ్ళతో మాట్లాడాలి. క్లియర్ కదా? క్లియరా కాదా? ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవద్దండి, సింపుల్. ఎస్ సార్. వినండి, సింపుల్ లాజిక్. ఇవన్నీ మీకు అవసరం లేదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఈ త్రీ లెవెల్స్ లో వర్క్ చేస్తారు. మీకు ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, ఏదైనా క్లయింట్ సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎవరిని కాంటాక్ట్ చేస్తారు? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సూపర్ యూజర్, పవర్ యూజర్, తర్వాత ఎండ్ యూజర్. ఈ త్రీ లెవెల్స్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు. అంతే, ఇంకేం లేదు ఇక్కడ పాయింట్. ఈ ఒక్క పాయింటే గుర్తుపెట్టుకోండి, మిగతా మీకు అవసరం లేదు. జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. అది అసోసియేట్ కన్సల్టెంట్, లేదంటే జూనియర్ కన్సల్టెంట్. ఈ త్రీ లెవెల్స్ లో వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్, క్లయింట్ వైపు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఫైనాన్స్ మేనేజ్మెంట్ లో ఇక్కడ ఉన్నటువంటి డిజిగ్నేషన్స్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు. అది. తర్వాత చూడండి, ఎస్ఆర్ కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ వాంట్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, వీ కెన్ కాంటాక్ట్ సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్. అది క్లియర్ కదా? తర్వాత చూడండి, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఏం చేస్తారు? యాక్చువల్గా ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేయాలనుకున్నారు. ఇప్పుడు టాటా కాదు, ఏఎంఆర్ అందాం. ఏఎంఆర్ఏ కరెక్ట్లే. ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఎస్ఐపిని ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుందాం. ఏం చేస్తారు? ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళని కాంటాక్ట్ చేస్తారు. యాక్సెంచర్ వాళ్ళను, డెలైట్ వాళ్ళను, విప్రో వాళ్ళను, లేదంటే హెచ్సిఎల్, టీసీఎస్, ఎవరో ఒకరిని వీళ్ళని కాంటాక్ట్ చేస్తారు ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు. సో వీళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ యాక్చువల్ ఎలా ఈ ప్రాసెస్ అంతా ఎలా 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 జరుగుతుంది? బిడ్డింగ్ ప్రాసెస్ అంటారు. ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ విత్ ది క్లయింట్ వెన్ యాక్సెప్ట్ ది పర్చేజ్ ఆర్డర్. ఇంప్లిమెంటేషన్ ఎలా ఎలా స్టార్ట్ అవుతుంది? యాక్చువల్గా జస్ట్ ఐడియా కోసం వినండి, మీరేమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ విత్ క్లయింట్ వెన్ యాక్సెప్ట్ ది పర్చేజ్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి? అగ్రిమెంట్. అంటే యాక్చువల్ ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు ఎంత అమౌంట్కి అయితే వాళ్ళ కంపెనీలో ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారో అప్పుడు వీళ్ళని కాంటాక్ట్ అవుతారు.
వాళ్ళకి వీళ్ళకి అగ్రిమెంట్ కుదురుతుంది. దీన్ని ఏమంటారంటే, అంటే బిడ్డింగ్ ద్వారా వేలం పాట, ఎవరు తక్కువకి ఇస్తే వాళ్ళ ద్వారా చేయించుకుంటారని చెప్పచ్చు. ది క్లయింట్ కంపెనీ సెలెక్ట్ ఎనీ కన్సల్టింగ్ కంపెనీ విత్ బిడ్డింగ్. సో ఇవన్నీ కూడా ఏఎంఆర్ అనేది క్లయింట్ కంపెనీ ఎలా సెలెక్ట్ చేస్తుంది? బిడ్డింగ్ ద్వారా ఏదో ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకుంటుంది. ది క్లయింట్ కంపెనీ సెలెక్ట్ ఎనీ కన్సల్టింగ్ కంపెనీ విత్ బిడ్డింగ్. వన్స్ on the bidding process, here major core team will be involved, client side and consulting company side. సో ఈ బిడ్డింగ్ అంటే ఏ కంపెనీ, ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎస్ఐపి ఇంప్లిమెంటేషన్ చేయాలి, అది యాక్సెంచర్ వాళ్ళ ద్వారా చేయించుకోవాలా, డెలాయిటా, విప్రోనా, హెచ్సిఎల్ అనేది ఆ, ఎవరు ఫైనలైజ్ చేసుకుంటారు? క్లయింట్ వైపు, కన్సల్టింగ్ కంపెనీ వైపు. బిడ్డింగ్ అంటే క్లయింట్ సైడ్, కన్సల్టింగ్ కంపెనీ వైపు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. On the bidding process, here major core team will be involved, client side and consulting company side. కోర్ టీం వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఓకేనా? కోర్ టీం వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు రెండు వైపులా కూడా. కోర్ టీం వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు రెండు వైపులా కూడా. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఎగ్జాంపుల్ ఎవరు అవ్వచ్చు? కన్సల్టింగ్ కంపెనీ సైడ్ ఎస్ఆర్ మేనేజర్స్ ఈ లెవెల్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. క్లయింట్ సైడ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ సైడ్ టాప్ లెవెల్ సీనియర్ మేనేజర్స్, సిఇఓ ఇంత ఈ క్యాటర్ రారు. సీనియర్ మేనేజర్స్, ఇటు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు మ్యాక్సిమం ఇన్వాల్వ్ అవుతారు. ఎస్ఆర్ మేనేజర్, ప్రోగ్రామింగ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్ ఈ లెవెల్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్ అయ్యి అంటే క్లయింట్ సైడ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ సైడ్ రెండు వైపులా కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఏ కంపెనీకి ఇవ్వాలా అనేది ఫైనలైజ్ చేసుకుంటారు. ఓకేనా? తర్వాత ఇక్కడ ఏముంటాయి, యాక్చువల్గా ఏమేమి ఉంటాయి, ఎలా జరుగుతుంది ప్రాసెస్ అంతా? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ మనం యాక్చువల్గా ఇంతకుముందు ఇంప్లిమెంటేషన్ డిస్కస్ చేసాం కదా, కొన్ని పాయింట్ డిస్కస్ చేద్దాం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్, ప్రాజెక్ట్ స్కోప్, సాఫ్ట్వేర్స్ అండ్ హార్డ్ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ ఉంటాయి. వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ చూడండి, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇవన్నీ ఉన్నాయి కదా, 1 మినిట్. వన్ బై ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, తర్వాత ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్, ప్రాజెక్ట్ స్కోప్, సాఫ్ట్వేర్, హార్డ్ సాఫ్ట్వేర్, ప్రాజెక్ట్ ప్లానింగ్ ఏ టీమ్, ఇవన్నీ ఉంటాయి. రిక్రూటింగ్ ది టీమ్ మెంబర్స్ రిక్రూట్ చేసుకుంటారు. తర్వాత కేపీ ఏంటంటే కిక్ ఆఫ్ మీటింగ్. మీరు కేపీలో పార్టిసిపేట్ చేశారంటే ఎస్ అని చెప్పాలి, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్, ఇది ఇంపార్టెంట్. కేపీ అంటే కిక్ ఆఫ్ మీటింగ్. మీ టీమ్ లీడర్ మీకు కొత్త ప్రాజెక్ట్స్ గురించి డీటెయిల్స్ అన్ని చెప్తారు. ఇదనమాట. తర్వాత చెక్ అవైలబిలిటీ సాఫ్ట్వేర్స్ అండ్ హార్డ్వేర్స్, ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఏమేమి హార్డ్వేర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా. ఓకేనా? సో ఇదంతా జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఎలా 1 మినిట్ కానీ చేంజెస్ ఏమైనా చేయాలో చూద్దాం. సరే, వన్ బై వన్ డిస్కస్ చేద్దాము. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్లో ఏమేమి ఉంటాయి చూడండి. ఎగ్జాంపుల్, ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్. ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్ అంటే ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్. సో ఇక్కడ ఏం చేస్తారు? ప్రాజెక్ట్ అగ్రిమెంట్ మీన్స్ క్లయింట్ ఈజ్ యాక్సెప్టెడ్ అవర్ బిడ్డింగ్, కోర్ టీమ్ మేనేజర్ మేక్ ఇట్ ఏ వన్ అగ్రిమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్. ఓన్లీ కోర్ టీమ్ మేనేజర్స్ ఇన్వాల్వ్డ్ ఆన్ ది అగ్రిమెంట్ వర్క్. సో ఎప్పుడైతే క్లయింట్ వైపు, కన్సల్టింగ్ కంపెనీ వైపు అగ్రిమెంట్ అనేది యాక్సెప్ట్ చేశారో, కోర్ టీమ్ మేనేజర్స్ లేదంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రిపేర్ చేస్తారు. ఒక అగ్రిమెంట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ప్రాజెక్ట్ మేనేజర్స్, క్లయింట్ సైడ్ ప్రాజెక్ట్ మేనేజర్. సో ప్రాజెక్ట్ అగ్రిమెంట్ మీన్స్ క్లయింట్ సైడ్ యాక్సెప్టెడ్ అవర్ బిడ్డింగ్, కోర్ టీమ్ మేనేజర్స్ మేక్ ఇట్ ఏ వన్ అగ్రిమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్. ఓన్లీ కోర్ టీమ్ మేనేజర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది అగ్రిమెంట్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అవుతారు. సో అగ్రిమెంట్లు ఏమేమి ఉంటాయి యాక్చువల్గా? అగ్రిమెంట్ అంటే క్లయింట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, క్లయింట్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ఇవన్నీ యాడ్ అవుతాయి. ఎస్ఎల్ఏ, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, ప్రాజెక్ట్ స్టార్టింగ్ డేట్, ప్రాజెక్ట్ ఎండింగ్ డేట్, ఇవన్నీ ఉంటాయి అగ్రిమెంట్లో. ఓకేనా?
సో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు. సో వీళ్ళందరూ ఏం చేస్తారు, ఈ కంప్లీట్ గా ఈ ప్రాసెస్ అంతా కూడా చేస్తారనమాట. అంటే ఏమేం చేయాలి ఏంటి అగ్రిమెంట్ లో, అంటే కంపెనీ గోల్స్ ఏంటి, ఎప్పుడు కంప్లీట్ చేయాలి ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మెయింటైన్ చేస్తారు. ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్ ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్, హార్డ్ సాఫ్ట్వేర్ అంటే మీనింగ్ ఏంటి? స్కోప్ సాఫ్ట్వేర్ అంటే మనకి ఏమేమి సాఫ్ట్వేర్స్ కావాలి. స్కోప్ సాఫ్ట్వేర్ అంటే ఏమేం సాఫ్ట్వేర్స్ కావాలి, ఎస్ఐపి లైసెన్స్ ఉందా లేదా. లైసెన్స్ ఉండాలి కదా, లైసెన్స్ లేకుండా చేస్తామా, చేయలేం. సాఫ్ట్వేర్స్, ఎస్ఐపి లైసెన్స్ ఉందా లేదా, టికెటింగ్ టూల్స్ ఏమేమి తీసుకోవాలి, తర్వాత ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ వీటికి లైసెన్స్ ఉందా లేదా, ఇంకా ఏమేం సాఫ్ట్వేర్స్ పర్చేజ్ చేయాలి ఏంటి, ఇవన్నీ కూడా మనము ప్రాజెక్ట్ మేనేజ్ వీళ్ళు మొత్తం కూడా హ్యాండిల్ చేస్తారు. సాఫ్ట్వేర్స్ అని చెక్ చేసుకుంటారు. తర్వాత ప్రాజెక్ట్ ప్లానింగ్ ది టీమ్. టీమ్ అంటే ఏంటి? ప్రాజెక్ట్ ప్లానింగ్ ది టీమ్ చూడండి, బేస్డ్ ఆన్ ది క్లయింట్ బిజినెస్ స్ట్రాటజీ, అవర్ అవర్ కోర్ టీమ్ అవర్ కోర్ టీమ్ అండ్ క్లయింట్ సైడ్ కోర్ టీమ్ will be decided how many modules is required, how many sub modules is required. ప్రాజెక్ట్ ప్లానింగ్ ది టీమ్ అంటే మీనింగ్ ఏంటి? బేస్డ్ ఆన్ ది బిజినెస్ స్ట్రాటజీ, మన బిజినెస్ స్ట్రాటజీని బేస్ గా చేసుకుని ఏమేమి మాడ్యూల్స్ కావాలి, ఏమేమి సబ్ మాడ్యూల్స్ కావాలి. సో మాడ్యూల్స్ అంటే ఎఫ్ఐ కావాలి మన బిజినెస్ కి, ఎంఎం కావాలి మన బిజినెస్ కి, ఎస్డి కావాలి మన బిజినెస్ కి, పిపి కావాలి. ఎఫ్ఐలో సబ్ మాడ్యూల్స్ ఏమేం కావాలి, ఏపీ, ఏఆర్, ఏఏ అండ్ ఆర్ టు ఆర్, ఇది కూడా కావాలి. ఎగ్జాంపుల్ అంటే ఇది కామన్ కదా, ఏమేమి సబ్ మాడ్యూల్స్ కావాలి అనేది కూడా ప్లాన్ చేస్తారు. ఇది ప్రాజెక్ట్ ప్లానింగ్ ది టీమ్ అంటే ఇది. సో ఏమేం మాడ్యూల్స్ కావాలి, ఏమేం సబ్ మాడ్యూల్స్ కావాలి, ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తారు. బేస్డ్ ఆన్ ది క్లయింట్ బిజినెస్ స్ట్రాటజీని బేస్ గా చేసుకుని మాడ్యూల్స్ అనేవి తీసుకుంటారు. ఎస్ఐపిలో అరౌండ్ 40 మాడ్యూల్స్ ఉన్నాయి, అవన్నీ తీసుకుంటారా? నో. మన బిజినెస్ స్ట్రాటజీని బేస్ గా చేసుకుని అవి తీసుకుంటారు. ఎగ్జాంపుల్ ట్రేడింగ్ కంపెనీ అనుకుందాం. ట్రేడింగ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? బయింగ్ ది గూడ్స్ అండ్ సెల్లింగ్ ది గూడ్స్. సో ఇట్స్ మీన్స్ ఎఫ్ఐఎంఎం ఎస్డి మాడ్యూల్ ఈజ్ రిక్వైర్డ్. ట్రేడింగ్ కంపెనీకి ఏమేం కావాలి? బయింగ్ ది గూడ్స్, సెల్లింగ్ ది గూడ్స్, వీళ్ళు చేసేది అంతే. కాబట్టి ఎఫ్ఐ అనేది కామన్ ఏ కంపెనీకైనా, అందువల్ల ఎక్కువ ఎఫ్ఐ నేర్చుకుంటారు. ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి ఈ మాడ్యూల్ అనేది రిక్వైర్డ్. నాన్ ట్రేడింగ్ కంపెనీ అయితే ఇట్స్ మీన్స్ సర్వీస్ రిలేటెడ్ కంపెనీ. సో ఎఫ్ఐ అండ్ ఎస్డి మాడ్యూల్ ఈజ్ రిక్వైర్డ్. ఎఫ్ఐ సరిపోతుంది, అలాగే ఎస్డి కూడా రిక్వైర్డ్ అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే ఏమేం కావాలి? ఇట్ మీన్స్ దేర్ ఆర్ బయింగ్ ది రా మెటీరియల్. రా మెటీరియల్ అనేది కొంటారు, మేక్ ఇట్ ఫినిష్డ్ గూడ్స్ గా మార్చేస్తారు. అండ్ సెల్లింగ్ ది ప్రోడక్ట్స్, ఇట్స్ మీన్స్ అండ్ సెల్లింగ్ ది ప్రోడక్ట్స్ అనేవి సేల్ చేస్తారు. ఇట్ మీన్స్ దేర్ ఆర్ బయింగ్ ది రా మెటీరియల్, మేక్ ఇట్ ది ఫినిష్డ్ గూడ్స్ అండ్ సెల్లింగ్ ది ప్రోడక్ట్. ఇట్ మీన్స్ దిస్ టైప్ ఆఫ్ కంపెనీ ఈజ్ రిక్వైర్డ్. ఎంఎం, ఎస్డి, ఎఫ్ఐ, సిఓ, పిపి ఇవన్నీ రిక్వైర్డ్. అలాగే సబ్ మాడ్యూల్స్ ఏమేం కావాలి? జిఎల్, ఏపీ, ఏఆర్, ఎసెట్ అకౌంటింగ్ ఇవన్నీ కావాలి. ఇట్లా క్లయింట్ యొక్క బిజినెస్ నేచర్ని బట్టి ఏ మాడ్యూల్ కావాలి, ఏ మాడ్యూల్ అవసరం లేదనేది ప్లాన్ చేసుకుంటారు. అది క్లియరా? బేస్డ్ ఆన్ ది బడ్జెట్, బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్, కన్సల్టింగ్ కంపెనీ రిక్రూటింగ్ ది టీమ్ను కూడా రిక్రూట్ చేసుకుంటారు. టీంని ఎలా రిక్రూట్ చేసుకుంటారు? బేస్డ్ ఆన్ ది బడ్జెట్, బేస్డ్ ఆన్ ది కన్సల్టింగ్ టీమ్ని బేస్ గా చేసుకుని రిక్రూట్ చేసుకుంటారు. బిఫోర్ స్టార్టింగ్ ది మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్, ఫస్ట్ వీ నీడ్ టు చెక్ హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఆన్ ది బెంచ్. సో బిఫోర్ స్టార్టింగ్ ది మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ చేయబోయే ముందు ఫస్ట్ చాలా మంది బెంచ్ లో ఉన్నారు అంటారు. సో బెంచ్ లో ఎంతమంది ఉన్నారు అవన్నీ చెక్ చేసుకుంటారు, అవన్నీ కూడా చెక్ చేసుకుంటారు. ఓకేనా? అట్లా అర్థమైందా లేదా? ఈ పాయింట్స్ అర్థమవుతున్నాయా? రిక్రూటింగ్ జరుగుతుంది అనమాట. రిక్రూటింగ్ ఇదంతా జరుగుతుంది. చెక్ ది అవైలబిలిటీ, సాఫ్ట్వేర్ లైసెన్స్ ఇవన్నీ డిస్కస్ చేశాం కదా. తర్వాత
ఉమ్. ఇది మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది బేస్డ్ ఆన్ ది బిజినెస్ స్ట్రాటజీ. ఎగ్జాంపుల్ చూడండి, ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది యాక్చువల్గా మీకు. ఇంకా చాలా ఉంది, ఎస్ఐపి అయిపోలేదు, 70 క్లాసెస్ అయితే కానీ ఎస్ఐపి అయిపోలేదు. మీరు అయిపోయింది అనుకోకండి. మనం 15th నుంచి ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. మీ టైమింగ్స్ వాళ్ళ టైమింగ్స్ చేంజ్ ఉంటాయి. కాబట్టి 15 తర్వాత కూడా మీకు క్లాసెస్ ఉండొచ్చు. 15 లోపు అవ్వకపోతే తర్వాత కూడా ఉంటుంది సేమ్ టైం. అంతేకాని మీరు ట్రైనింగ్ అయిపోయింది అనుకోకండి. 70 క్లాసెస్ రీచ్ అయితేనే మాకు సిలబస్ అయినట్లు. తర్వాత చూడండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూలు ఎన్ని రౌండ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మీరు 5 years ఉన్నారనుకోండి, 5 years అప్ టు 5 years ఉంటే కనుక ఎలిజిబుల్ ఫర్ బిలో పొజిషన్స్. మీరు 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఈ పొజిషన్స్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎస్ఆర్ కన్సల్టెంట్ 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. కన్సల్టెంట్ 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, 2 years ఉండాలి. సో ఎలా జరుగుతుంది ఇక్కడ మీకు ప్రాసెస్ అనేది, మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత హెచ్ఆర్ కాల్ యూ అండ్ షెడ్యూల్ ది ఇంటర్వ్యూ. హెచ్ఆర్ కాల్ చేసి మీకు ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేస్తారు. సో తర్వాత ఏమవుతుంది, ఫస్ట్ రౌండ్ ఈజ్ కాల్డ్ టెక్నికల్ రౌండ్. టెక్నికల్ రౌండ్ అంటారు. ఫస్ట్ రౌండ్ అనేది టెక్నికల్ రౌండ్. టీమ్ లీడర్ టేక్ కేర్ ఆఫ్ దిస్ రౌండ్ 30 to 45 minutes. 30 నుండి 45 minutes వరకు టీమ్ లీడర్ అనేవాళ్ళు ఈ రౌండ్ అనేది, ఈ ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు. 30 to 45 minutes టెక్నికల్ రౌండ్ అంటారు దీన్ని, ఫస్ట్ రౌండ్. ఓకేనా. తర్వాత సెకండ్ రౌండ్ ఎంత టైం ఉంటుంది, ఇది కూడా అట్లీస్ట్ ఒక 30 to 45 minutes ఉంటుంది. ఇది కూడా ప్రాజెక్ట్ మేనేజర్ తీసుకుంటారు. ఫస్ట్ రౌండ్ అనేది టెక్నికల్ రౌండ్, టీమ్ లీడర్ తీసుకుంటారు. సెకండ్ రౌండ్ ప్రాజెక్ట్ మేనేజర్ తీసుకుంటారు. ఇది కూడా 30 to 45 minutes ఉంటుంది. ఈ 2 rounds అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అండ్ ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ ఈజ్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. 30 to 45 minutes ఉంటుంది ఫస్ట్ది. సెకండ్ది కూడా 30 to 45 minutes ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ రౌండ్ ఎవరు తీసుకుంటారు, టీమ్ లీడర్. సెకండ్ రౌండ్ ప్రాజెక్ట్ మేనేజర్ తీసుకుంటారు. ఏదైనా సరే ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ ని టెక్నికల్ రౌండ్స్ అంటారు. టీమ్ లీడర్ తీసుకుంటారు. ఈ రెండు ఇంపార్టెంట్. ఈ 2 rounds మీరు క్రాస్ అయ్యారంటే థర్డ్ రౌండ్. ఇక్కడ ఏంటది, హెచ్ఆర్ రౌండ్. అంటే ఏంటి, మీ శాలరీ డిస్కషన్స్. హెచ్ఆర్ రౌండ్ అంటే ఇంకేం లేదు, శాలరీ మాట్లాడుకోవడం అంతే. ఈ రెండే ఇంపార్టెంట్. సో థర్డ్ రౌండ్ అనేది శాలరీ డిస్కషన్స్, మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఇవన్నీ జరుగుతుంది అనమాట. తర్వాత శాలరీ గురించి డిస్కస్ చేస్తారు థర్డ్ రౌండ్ లో. తర్వాత చూడండి, సో ఇంటర్వ్యూ అనేది ఎలా ఉంటుంది యాక్చువల్గా అయితే, 5 minutes సెల్ఫ్ ఇంట్రడక్షన్. సే సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. మీ గురించి మీరు చెప్పాలి, ప్రాక్టీస్ చేయండి. ఒక 5 minutes ఏం చెప్పాలి ప్రాక్టీస్ చేయాలి. 5 minutes సెల్ఫ్ ఇంట్రడక్షన్, 5 minutes. తర్వాత 30 minutes సబ్జెక్ట్ డిస్కషన్స్. ఫస్ట్ మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తారు, తర్వాత సబ్జెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేస్తారు. సబ్జెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే కాన్ఫిగరేషన్స్, కీ కోడ్స్ ఇవన్నీ అడుగుతారు. లాస్ట్ 5 minutes క్లోజింగ్ సెషన్. సో క్లోజింగ్ సెషన్ మీరు ఏం అడగచ్చు, అది క్లోజింగ్ సెషన్ వీ కెన్ ఆస్క్ జాబ్, ప్రాజెక్ట్ జాబ్ లొకేషన్. ఏ ఏ లొకేషన్ లో నాకు జాబ్ వస్తుంది. ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్ ఇంటర్వ్యూ, వాట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ఐ కెన్ వర్క్, విచ్ లొకేషన్ ఐ కెన్ వర్క్, ఈజ్ ఇట్ ఎనీ పాసిబుల్ టు హైదరాబాద్ లొకేషన్, ఐఎమ్ విల్లింగ్ టు వర్క్ ఆన్ ది హైదరాబాద్ లొకేషన్. అట్లా ఇట్లా మాట్లాడచ్చు. క్లియర్ కదా. సో ఇది ఇలా టోటల్ గా ఈ రౌండ్స్ అనేవి ఉంటాయి. అది ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను మీకు అంతే. ఇవి ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా ఇవి మీకు క్లియర్గా ఉంటాయి. ఇవన్నీ ఇంపార్టెంట్. తర్వాత మీరు ఏ లెవెల్ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు, ఈ లెవెల్ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఎస్ఆర్ కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్. తర్వాత ఇంకేముంది, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఒకసారి చదవండి, సరిపోతుంది, మీకు అర్థమైపోతుంది, క్లియర్గా ఉంటుంది. ఓకే. మీరు ఏదైనా డౌట్స్ ఉంటే ఎవరిని కాంటాక్ట్ చేస్తారు, క్లయింట్ సైడ్ వీళ్ళని కాంటాక్ట్ చేయాలి. కోర్ టీమ్ మేనేజర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళనే కాంటాక్ట్ చేయాలి.
సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్. ఇట్లా క్లియర్ అర్థమైందా? ఇంతవరకు క్లియర్ ఉందా? ఎస్ సార్ నో? యా సార్. వెరీ గుడ్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి వైష్ణవి. పైకి వెళ్ళడానికి ఏమైనా డౌన్లైన్ ఉన్నాయి, కంప్లీట్ అవనవి. ఫస్ట్ నుంచి రండి. వెండర్ యాజ్ ఏ కస్టమర్, వీడియో బేస్డ్ లెర్నింగ్, ఇన్స్టాల్మెంట్ పేమెంట్, వీడియో బేస్డ్ లెర్నింగ్. పైకి వెళ్ళండి. ఓ టు సి. వెయిట్ వెయిట్ వెయిట్. వీడియో బేస్డ్ లెర్నింగ్ కదా. పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. వెయిట్ వెయిట్ వెయిట్. ఇంకా పైకి వెళ్ళండి. కొంచెం వెళ్ళండి. అసెట్ అకౌంటింగ్, ఇంకా పైకి వెళ్ళండి. యూట్యూబ్ ఐటీ. పెట్టి క్యాష్ అవ్వలేదా మనకి? అవలేదు. పెట్టి క్యాష్ చేద్దామా? సో పెట్టి క్యాష్ యా చేసేటప్పుడు చూడండి, పెట్టి క్యాష్. సో పెట్టి క్యాష్ అంటే మీనింగ్ ఏంటి? చిల్లర ఖర్చులు అని అర్థం. చిల్లర ఖర్చులు అంటారు. ప్రతి కంపెనీలో కూడా చిన్న చిన్న ఖర్చులు ఉంటాయండి. వీటిని ఏమంటారు? పెట్టి క్యాష్ అంటారు. పెట్టి క్యాష్ అంటే ఏంటి? చిల్లర ఖర్చులు. పెట్టి క్యాషియర్ ఒక ఆయన ఉంటారు. ఇదేం చేస్తారు? పెట్టి క్యాష్ అనేది మెయింటైన్ చేస్తుంటారు. పెట్టి క్యాష్. ఓకే. పెట్టి క్యాష్ చేద్దాం చూడండి. పెట్టి క్యాష్ అంటే ఏంటి? చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. వీటిని పెట్టి క్యాష్ అంటారు. క్యాష్ జనరల్ అంటారు. క్యాష్ జనరల్. సో ఈ పెట్టి క్యాష్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. చిల్లర ఖర్చులు అని అర్థం పెట్టి క్యాష్ అంటే. చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. పెట్టి క్యాష్. సో పెట్టి క్యాష్ అంటే ఏంటి? చిల్లర ఖర్చులు, చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. వీటిని పెట్టి క్యాష్ అంటారు. క్యాష్ జనరల్ లేదంటే పెట్టి క్యాష్ ఏదైనా అవ్వచ్చు. సో ఈ పెట్టి క్యాష్ అనేది ఎలా మెయింటైన్ చేస్తారు? కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. స్టేషనరీ, వాటర్ బిల్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, పవర్ బిల్, ఇవన్నీ ఉంటాయి. వీటిని ఏమంటారు? పెట్టి క్యాష్ అంటారు. ఓకే. సో ఈ పెట్టి క్యాష్ ని హ్యాండిల్ చేయాలంటే మనం కొన్ని జిఎల్ అకౌంట్స్ మనం క్రియేట్ చేయాలి. కొన్ని జిఎల్ అకౌంట్స్ మనము క్రియేట్ చేయాలి. ఫస్ట్ వన్ ఏంటి చూడండి, ఈ 5 GL అకౌంట్స్ అనేవి ఇంపార్టెంట్. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్. వెళ్ళండి, ఈ 5 GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి. వెళ్ళండి. FB50, FS00. FS00కి వెళ్ళరా? 1 minute అండి, 1 minute. వైష్ణవ్, 1 minute వైష్ణవి.
ఉమ్. పిల్లరా FS00కి వచ్చాం. సో FS00లో ఫస్ట్ ఏముంది చూడండి, జిఎల్ అకౌంట్ ఎంట్రీ ఇచ్చారు చూడండి. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్. ఈ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్. వెళ్ళండి. FS00లో క్యాష్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? క్యాష్ ఫ్రమ్ ది బ్యాంక్ అంటున్నాం. బ్యాంక్ నుండి క్యాష్ విత్డ్రా చేసాం. క్యాష్ అంటే అసెట్టే కదా, కరెంట్ అసెట్స్ లో తీసుకోండి. కరెంట్ అసెట్స్ లో క్రియేట్ చేయాలి, అకౌంట్ క్రియేట్ చేయాలి. సార్ క్యాష్ అకౌంట్ ఆల్రెడీ క్యాష్ క్యాష్ కాదు వైష్ణవి, మనకు కావాల్సింది క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ అనే అకౌంట్ క్రియేట్ చేయాలి మనం. కాబట్టి కరెంట్ అసెట్స్ లోకి వెళ్ళండి. కరెంట్ అసెట్స్ లో ఒక నెంబర్ తీసుకోండి, జిఎల్ అకౌంట్ నంబర్. నేమ్ ఏంటి? క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ అని ఇవ్వండి. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. కంట్రోల్ డేటా. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ పోస్ట్ ఆటోమేటికల్లీ కూడా తీసుకోవాలి. సేవ్ చేయండి. కంటిన్యూ. ఫస్ట్ వన్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ ఏంటి? క్యాష్ టు బ్యాంక్ అకౌంట్ కదా, క్యాష్ టు బ్యాంక్ అకౌంట్. ఇది కూడా కరెంట్ అసెట్స్ లోనే తీసుకోండి. క్యాష్ టు బ్యాంక్ అకౌంట్. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. పోస్ట్ ఆటోమేటికలీ కూడా రిక్వైర్డ్ ఇవ్వండి. తర్వాత క్యాష్ పర్చేజెస్. క్యాష్ పర్చేజెస్ అంటే ఏంటి? ఎక్స్పెన్సెస్ కిందకు వస్తుంది. క్యాష్ పర్చేజెస్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సెస్. ఓకే, వెళ్ళండి ఎక్స్పెన్సెస్ గ్రూప్ లోకి వెళ్ళండి. క్యాష్ తోటి పర్చేజ్ చేశారేమన్నా, ఎక్స్పెన్సెస్ గ్రూప్ ఓపెన్ చేయండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆల్సో ఫైన్. Cash purchases comes under profit and loss account. Expenses comes under profit and loss account. Cash purchases. Control data. Only balances in local currency. Line item display. Line item display. Short key 001. Create bank interest G001 and save. Post automatically అవసరం లేదు. సేవ్. నెక్స్ట్ క్యాష్ సేల్. క్యాష్ సేల్ అంటే మీనింగ్ ఏంటి? క్యాష్ సేల్ అంటే ఇన్కమ్. ఏమైనా సేల్ చేశారు, క్యాష్ వచ్చింది, పెట్టి క్యాష్ ఇది, అది ఇన్కమ్ కింద కన్సిడర్ చేస్తారు.
క్రియేట్ చేయండి. క్యాష్ సేల్ నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. నేమ్ ఏంటి? క్యాష్ సేల్. కంట్రోల్ డేటా క్యాష్ సేల్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ తీసుకోండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. నెక్స్ట్ ఇంకోటి ఏమిటి? ఇంకోటి ఉంది, ఫిఫ్త్ వన్, పెట్టి క్యాష్ అకౌంట్. ఫిఫ్త్ వన్ పెట్టి క్యాష్. పెట్టి క్యాష్ అంటే కరెంట్ అసెట్స్ లోకి వస్తుంది, లేదంటే కరెంట్ అసెట్సే కదా. పెట్టి క్యాష్ ఈ రోజు ఉంటుంది, రేపు అయిపోద్ది. కరెంట్ అసెట్స్ లో క్రియేట్ చేయాలి పెట్టి క్యాష్. పెట్టి క్యాష్ short text, long text, both are same. Current assets comes under balance sheet. Petty cash, line item display, short key 001. One minute, I'm sorry. Petty cash 001 కి ఏమి ఇచ్చారు? ఓకే, సేవ్ చేసేయండి. సేవ్ కంప్లీటెడ్. సో ఈ 5 GL అకౌంట్స్ అనేవి ఇంపార్టెంట్. తర్వాత నంబర్ రేంజ్ క్రియేషన్, అంతే కదా. నెక్స్ట్ డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ క్రియేషన్, FBCJC1 వెళ్ళండి. FBCJC1 కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్ పైన క్లిక్ చేయండి. 01 1 to 10,000 ఎంటర్ సేవ్. ఇది నంబర్ రేంజ్ పెట్టి క్యాష్ కి సంబంధించింది. ఎంటర్ సేవ్. నెక్స్ట్ సెటప్ క్యాష్ జనరల్ టీ కోడ్ చూడండి. FBCJC0. ఇక్కడ వెయిట్ 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 వెయిట్, ఇక్కడ మీకు ఇలా వస్తుంది అంటే ఇక్కడ కొంచెం 1 minute. ఓకే, ఆ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. కాపీ యాజ్. ఫస్ట్ వన్ కాదు, సెకండ్ వన్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ సెకండ్ సెలెక్ట్ చేయండి. ఐఎమ్ సారీ, బ్యాక్ వెళ్ళండి వైష్ణవి. సెకండ్ సెలెక్ట్ చేయండి, ఫస్ట్ వన్ రిమూవ్ చేసాను. కాపీ యాజ్. అక్కడ కంపెనీ కోడ్ అది తీసేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ 0002 ఉందా? 0001 ఇవ్వండి అక్కడ. తర్వాత అకౌంట్ జిఎల్ అకౌంట్, పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా, ఇది మంది కాదు, వేరే వాళ్ళది. అది తీసేసి మన డ్రాప్ డౌన్ చేయండి. మన పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. పెట్టి క్యాష్ క్రియేట్ చేశాం కదా. పెట్టి క్యాష్ ఇవ్వాలి. తర్వాత కరెన్సీ ఏంటి మంది? INR కదా, INR ఇవ్వాలి. ఇంకేమి చేంజెస్ చేయకండి, యాసిడ్ గా ఉంచేయండి. ఏబి కేజెడ్ కేజెడ్ డిజెడ్ డిజెడ్. ఓకే, సేవ్ చేయండి. సేవ్. ఎంటర్ సేవ్. ఎంటర్ చేయండి. ఎంటర్ సేవ్. కంటిన్యూ. ఓకే.
కంప్లీటెడ్. నెక్స్ట్ నెక్స్ట్ ఏమని చూడండి. క్రియేట్ చేంజ్ డెలీట్ బిజినెస్ ట్రాన్సాక్షన్. ఓబిసిజేసి2 వెళ్ళండి. ఆ, ఇక్కడ ఎవరో మార్చేస్తున్నారు. కొంచెం డౌన్కి వెళ్ళండి వైష్ణవి గారు. 0005 ఉంది కదా, వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇంకా వెళ్ళండి ఇంకొంచెం. వెయిట్ వెయిట్. 0005 దగ్గర 1 2 3 4 5 6 వరకు సెలెక్ట్ చేసుకోండి. 0005 అది ఆ లెవెల్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బా, వైష్ణవి గారు లేకపోతే అసలు ఏమయ్యేదో. అంటే ఇంత ప్రాపర్గా ఫాస్ట్గా చేసే వాళ్ళు దొరకాలి కదా. Hmm. ఇవ్వండి. సిక్స్ లైన్ కూడా సెలెక్ట్ చేసుకో. ఇక్కడ ఎక్కడ సెలెక్ట్ చేశారు? 6 వరకు సెలెక్ట్ చేసి 6 కూడా సెలెక్ట్ చేయండి. అది చూడండి. 0005 ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. కాపీ యాజ్, కాపీ చేయండి. మీ కాపీ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఎంటర్ ఇవ్వద్దు. 0005 రిమూవ్ చేసేసి మన కంపెనీ కూడా ఇవ్వండి అన్నిటికీ కూడా. లాస్ట్ ఎండింగ్ వరకు, కింద వరకు 0005. 0005 మన కంపెనీ కూడా కాదు. సో రిమూవ్ చేసి వేరేది ఇస్తున్నాం. నెక్స్ట్ ఆ జిఎల్ అకౌంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏమని చూడండి. జిఎల్ అకౌంట్ దగ్గర క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాంక్ మంది కాదు, అది తీసేయండి. డ్రాప్ డౌన్ చేసి క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ మనం క్రియేట్ చేసాం. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఇవ్వాలి. నెక్స్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్, అది తీసేసి క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అని ఇవ్వాలి. క్యాష్ క్యాష్ టు బ్యాంక్ అకౌంట్, క్యాష్ టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. నెక్స్ట్ ఆ విఎన్ ఏఎన్ అనే ట్యాక్స్ కోడ్స్ మనవి కాదు కదా, రిమూవ్ చేసేయండి అవి. ఏఎన్ కింద కింద కర్సర్ క్లిక్ చేయండి. అక్కడ కర్సర్ క్లిక్ చేయండి వేరే చోట. ఏఎన్ తీసేయండి అది. విఎన్ మనవి కాదు, రిమూవ్ చేయండి అవి. ఆ ట్యాక్స్ కోడ్స్ మనవి కాదు, వేరే వాళ్ళవి. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ క్యాష్ పర్చేజెస్ కదా. తీసేయండి, మంది కాదు. క్యాష్ పర్చేజెస్ ఇవ్వండి. క్యాష్ పర్చేజెస్. క్యాష్ సేల్. క్యాష్ సేల్ అది కాదు, పర్చేస్ కాదు, సేల్ అని కూడా క్రియేట్ చేసాం మనం చూడండి. అది ఎంటర్. యాడ్ అయిందా? ఎంటర్. సేవ్. సేవ్ చేయండి. కంప్లీటెడ్. నెక్స్ట్ ఏమో చూడండి. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ వచ్చి సెటప్ ప్రింట్ పారామీటర్స్ కదా. మనకి ప్రింట్ రిపోర్ట్ రావడానికి ఉపయోగపడుతుంది. FBCJC3. FBCJC3. ఇక్కడ 0005 ఉందా? 0005 సెలెక్ట్ చేయండి. 0005 పైన ఉంది వైష్ణవి. సెలెక్ట్ కాపీ యాజ్. కాపీ యాజ్
కాపీ యాజ్, కాపీ చేశారా? 0005 రిమూవ్ చేసేయండి, మన కంపెనీ కూడా ఇవ్వండి. అది ప్రింట్ వస్తుంది అనమాట, మనకి ప్రింట్ అవుట్ వస్తుంది రిపోర్ట్ అనేది. ఎంటర్ సేవ్. నెక్స్ట్, సో ఎండ్ యూజర్ యాక్టివిటీ ఇక్కడ నుండి నోట్ చేసుకోండి. అక్కడ ఎండ్ యూజర్ యాక్టివిటీ నెక్స్ట్. సో ఇక్కడ వరకు కన్సల్టెంట్ యాక్టివిటీ. సో ఇక్కడ నుండి లాస్ట్ పెట్టి క్యాష్ ఎంట్రీస్ ఎవరు చేస్తారు? ఎండ్ యూజర్ చేస్తాడు, అంతే కదా. ఎండ్ యూజర్ యాక్టివిటీ టీ కోడ్ ఏంటి? ఎఫ్బిసిజే. ఈ టీ కోడ్ గుర్తుపెట్టుకోండి. పెట్టి క్యాష్ ట్రాన్సాక్షన్ కూడా ఎక్కడ జరుగుతుంది? ఎఫ్బిసిజేలో జరుగుతుంది. ఎండ్ యూజర్ గా వెళ్ళే వాళ్ళు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, మిగతా సంబంధం లేదు. ఈ లాస్ట్ స్టెప్ ఒకటే ఎండ్ యూజర్ పోస్ట్, ఎండ్ యూజర్ యాక్టివిటీ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. వెళ్ళండి ఎఫ్బిసిజే. ఇక్కడ చూడండి ఎఫ్బిసిజీలోకి వచ్చాం కదా. క్యాష్ జనరల్ 0001. 0001 ఇవ్వండి అక్కడ, కంటిన్యూ చేయండి. సో ఇక్కడ చూడండి, మీ కంపెనీ కోడ్ ఉందా లేదా? వేరే కంపెనీ కోడ్ ఎలా మార్చుకుంటారు? పైన పెట్టి క్యాష్ అని చూసారా? పైన కొంచెం పైన, అక్కడ కాదు, కింద కింద ఇంకా క్యాష్ జనరల్ ఉంది. క్యాష్ జనరల్ పైన కొంచెం పైకి వెళ్ళింది వైష్ణవ్. అది పెట్టి క్యాష్ రైట్ సైడ్ ఒక ట్యాబ్ అని చూడండి, పెట్టి క్యాష్ రైట్ సైడ్. అది దానిపైన క్లిక్ చేస్తే ఏమవుతుంది? మీరు ఏ కంపెనీ కోడ్ మార్చుకోండి, అక్కడ అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి. ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేసి మీరు ఏ కంపెనీ కోడ్కి వెళ్ళాలో ఆ కంపెనీ కోడ్ ఇస్తారు. ఒకవేళ వేరే కంపెనీ కోడ్ ఉంటే కనుక కంటిన్యూ చేసేయండి. ఆల్రెడీ మన కంపెనీ కోడ్ ఉంది కదా, కంటిన్యూ. తర్వాత చూడండి పైన టుడే అంటే డే బై డే బేస్ టుడే ట్యాబ్ అని చూడండి. టుడే అంటే ఏంటి? ఈ రోజు మార్నింగ్ పెట్టి క్యాషియర్ 1 lakh విత్డ్రా చేసి ఈవినింగ్ కి లెక్కలన్నీ అప్పచెప్పేస్తాడు, అంటే బ్యాలెన్స్ క్లోజ్ చేసేస్తాడు. లేదు, వీక్లీ బేసిస్ మండే రోజు విత్డ్రా చేస్తాడు పెట్టి క్యాషియర్, ఫ్రైడే ఈవినింగ్ కి సబ్మిట్ చేసేస్తాడు, లెక్కలన్నీ అప్పచెప్పేస్తాడు. లేదా కరెంట్ పీరియడ్ అంటే పీరియడ్ మంత్ ఫస్ట్ తీసుకుని ఎండింగ్ కి లెక్కల బ్యాలెన్స్ అమౌంట్ అనేది క్యాష్ డిపాజిట్ చేసేస్తాడు అట్లా. లేదంటే స్పెసిఫిక్ పీరియడ్ పైన ఫ్రమ్ డేట్ టు డేట్ ఇచ్చి కూడా మెయింటైన్ చేయొచ్చు, మీ ఇష్టం. 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ చూడండి, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 00. రైట్ సైడ్ రైట్ సైడ్కి వెళ్ళండి. క్లోజింగ్ బ్యాలెన్స్ క్రింద అది అదే అదే క్లోజింగ్ బ్యాలెన్స్ 00 ఉంది. సో టుడే అంటే సరే 00 ఉంది. ఈ రోజు పెట్టి క్యాషియర్ ఏం చేస్తున్నాడంటే అమౌంట్ విత్డ్రా చేస్తున్నాడు బ్యాంక్ నుండి. ఫస్ట్ టుడేనా, వీక్లీ బేసిస్, కరెంట్ పీరియడా? మనం టుడే బేసిస్ మీద చేద్దాం. టుడే పైన డబుల్ క్లిక్ చేయండి. టుడే క్లిక్ చేశారా? చేంజ్ చేశారా? టుడే పైన డబుల్ క్లిక్ చేశారు. తర్వాత క్యాష్ రిసిప్ట్ లోకి వెళ్ళండి. క్యాష్ రిసిప్ట్ కింద క్యాష్ రిసిప్ట్ చూడండి, కొంచెం పైన అది క్యాష్ రిసిప్ట్. సో ఇక్కడ ఏం చేస్తాము? పెట్టి క్యాష్ ఫస్ట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ డ్రాప్ డౌన్ చేయండి. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్. పెట్టి ఎండ్ యూజర్ యాక్టివిటీ గుర్తుపెట్టుకోండి, ఎండ్ యూజర్ గా వెళ్ళేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎంత విత్డ్రా చేశారు? 10,000 ఇవ్వండి. ఇచ్చారా? ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి. లాస్ట్ లో పోస్ట్ ఎస్సిఎల్ అని చూడండి, పోస్ట్ ఎస్సిఎల్ దానిపైన క్లిక్ చేయాలి. కంప్లీట్ డౌన్ 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 లో కింద ట్యాబ్ ఉంది ఆల్రెడీ. 10,000 కి కింద అండి, 10,000 కి డౌన్ లో 10,000 ఇచ్చారు కదా, డౌన్ లో పోస్ట్ ఎస్సిఎల్ క్లిక్ చేయండి. క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్. ఇది దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. కంటిన్యూ చేయండి. ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ వచ్చింది ఎట్లా? ఒక పని చేయండి, న్యూస్ సెషన్ తీసుకోండి. న్యూస్ సెషన్ తీసుకోండి. ఈ ఎర్రర్ రిమూవ్ చేసేద్దాం. న్యూస్ సెషన్ తీసుకోండి. SM30
SM30కి వెళ్ళండి. ఆ, అది రిమూవ్ చేయండి అక్కడ. V_FAGL అది ఇవ్వండి. మెయింటైన్ పైన క్లిక్ చేయండి. అదే కరెక్టే. V_FAGL_split మెయింటైన్ పైన క్లిక్ చేయండి. అది ఉన్నప్పటి నుంచి వస్తూనే ఉంటుంది. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇచ్చారా? డీయాక్టివేషన్ ఇన్యాక్టివ్ చేసేయండి, తర్వాత చూద్దాం. ఇవ్వండి, సెలెక్ట్ చేయండి, సేవ్ చేయండి. సేవ్, కంటిన్యూ. మన యాక్చువల్ డాక్యుమెంట్ ఫిట్టింగ్ చేయాలి, మళ్ళీ అదంతా టైం పడుతుంది కదా. ఓకే, బ్యాక్ వెళ్ళండి, చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి రాంగ్ ఎంట్రీ ఇచ్చాం. ఇప్పుడు ఒకటి రాంగ్ ఎంట్రీ ఇచ్చాం. దీన్ని ఏం చేయాలి మనం? అది రిమూవ్ చేసేద్దాం. వెళ్ళండి, పెట్టి క్యాష్లోకి వెళ్ళండి, అలా ఉంచేయండి. క్యాష్ ట్రాన్స్ఫర్ అని చూసారా? లాస్ట్ లో మైనస్ సింబల్ చూడండి, డెలీట్ అవుతుంది. అది మైనస్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. సెలెక్ట్ లో ఉంది, క్రింద క్రింద క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ క్రిందనే ఉంది. కంప్లీట్ డౌన్ సెలెక్ట్ చేయండి. అది అదే లైన్ లో క్రింద ఉంది, క్రింద డౌన్ లో. చూసారా? మైనస్ అంటే ఆ ట్రాన్సాక్షన్ రిమూవ్ చేయొచ్చు, క్లోజ్ చేసేయండి. ఎస్ అనండి. సో మళ్ళీ ఇద్దాం. సో పెట్టి క్యాష్ ఏం చేస్తున్నాడు? మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. క్యాష్ రిసిప్ట్ లోకి వెళ్ళాలి ఫస్ట్. తర్వాత ఎండ్ యూజర్ వెళ్ళే వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి. ఎండ్ యూజర్ గా ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఈ ట్రాన్సాక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పెట్టి క్యాష్ ఎక్కడ చేస్తారు? ఎఫ్బిసిజే. సార్ ఎఫ్బిసిజేలో సార్ చేస్తారు. ఏమైంది? ఏమైంది వైష్ణవి? వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. మీ బ్రేక్, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. నెట్వర్క్ స్లో ఉందేమో. సరే చూపించేద్దాం. సెలెక్ట్ చేసుకోండి, క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాంక్, పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నెంబర్ అని వస్తుంది. Hmm. చేశాం కదా, మళ్ళీ ఎందుకు వస్తుంది? ఫస్ట్ నుంచి రండి, క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి /n FBCJ ఇవ్వండి. /n FBCJ. టుడే పైన డబుల్ క్లిక్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? క్యాష్ రిసిప్ట్ పైన క్లిక్ చేయాలి. టుడే పైన డబుల్ క్లిక్ చేయాలి. క్యాష్ రిసిప్ట్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్ డిలీట్ చేసేయండి. మళ్ళీ యాడ్ చేయండి. ఇవ్వండి. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఏం రావాలి? క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారా? సెలెక్ట్ చేసి పోస్ట్ సెల్ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. చూసారు? గ్రీన్ సింబల్ ఉండాలి, గ్రీన్ రావాలి. ఎల్లో వచ్చినా ఏం కాదు, బట్ ఎందుకు ప్రాపర్ ట్రాన్సాక్షన్ చేద్దాం. సో పెట్టి క్యాష్ ఎంత విత్డ్రా చేశారు? 10,000. చూడండి పైన క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? పైన ఇంతకుముందు 00 ఉంది పైన. 10,000. పెట్టి క్యాష్ ఎంత డ్రా చేశారు? 10,000 వచ్చింది పెట్టి క్యాషియర్కి. తర్వాత చూడండి, పేమెంట్ ఫ్రమ్ కస్టమర్ ఇక్కడే తీసుకోండి. ఒక కస్టమర్ ఇప్పుడు యాక్చువల్గా మన ఆఫీస్లో పనికిరాని ఏమైనా ప్రోడక్ట్స్ ఉంటాయి, చైర్స్ కానీ ఫర్నిచర్స్ ఏవో సేల్ చేస్తారు. సో ఎనీవే కస్టమర్ దగ్గర ఎవరైనా కస్టమర్ దగ్గర నుండి పెట్టి క్యాషియర్ కొంత అమౌంట్ వచ్చింది. కస్టమర్ అంటే ఎవరు? అది ఎవరైనా అవ్వచ్చు. ఏమైనా సేల్ చేస్తుంటారు, ఫర్నిచర్ పని చేయట్లేదు, పాడైపోయింది, అవి అమ్మేస్తారు. సో ఏం చేస్తారు అప్పుడు? పేమెంట్ ఫ్రమ్ కస్టమర్ తీసుకుంటారు. ఇవ్వండి, కంటిన్యూ. సార్ ఇక్కడ జిఎల్ అకౌంట్ ఇవ్వలేదు సార్. జిఎల్ అకౌంట్ రాలేదా? ఇవ్వలేదు. పర్వాలేదు, ఇవ్వండి చెప్తాను. కస్టమర్ నెంబర్ ఇస్తాం అక్కడ, ఇవ్వని చెప్తాను. రాకపోతే అప్పుడు చూద్దాం. ఇచ్చాం కదా. ఎంత? 10,000. జిఎల్ అకౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కస్టమర్ తీసుకుంటాం ఇక్కడ. ఇచ్చాం కదా
10,000 వస్తుంది మెట్రిక్ యాసిడ్కి. రైట్ సైడ్ కస్టమర్ కాలం అని చూడండి. కస్టమర్ కాలంలో కస్టమర్ తీసుకోండి, ఇవ్వండి కస్టమర్. కంటిన్యూ. ఏదైనా కస్టమర్ యాడ్ చేయండి వైష్ణవి. ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి, పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ లైన్ తీసేయండి, సెకండ్ లైన్ ఒకటే ఉండాలి. సెకండ్ లైన్ సెలెక్ట్ లో ఉంది, పోస్ట్ సెల్. చూసారా, యాడ్ అయింది. టోటల్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 20,000. 10,000 విత్డ్రా చేశారు, 20,000 కస్టమర్ దగ్గర నుండి వచ్చింది. సో పెట్టి క్యాష్ దగ్గర ఎంత అమౌంట్ ఉంది? 20,000. నెక్స్ట్ పేమెంట్స్ చేయాలి. పేమెంట్స్ ఎలా చేస్తారు? పైన పేమెంట్ సెలెక్ట్ చేసుకోండి, క్యాష్ పేమెంట్స్ కింద కింద. క్యాష్ రిసిప్ట్స్ అంటే రిసీవ్ అయ్యాయి, పేమెంట్స్ అంటే క్యాష్ పేమెంట్స్. క్యాష్ పేమెంట్. ఇక్కడ క్యాష్ పేమెంట్ లో వెండర్, ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ చేయాలి, ఎవరికి చేస్తాం? సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎవరు? వెండరే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో ఏదైనా చిన్న చిన్న పనులు ఏం చేయించారు, ఏవోటి ఏమైనా అవ్వచ్చు. లేదంటే రా మెటీరియల్ కొన్నారనుకుందాం, అది కూడా వెండర్ దగ్గర నుంచే కొంటారు, అంటే సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళు. సో ఒక ఏం చేద్దాం ఇక్కడ? పేమెంట్ టు వెండర్ ఉందా? పేమెంట్ టు వెండర్, వెండర్కి సారీ, పేమెంట్ టు వెండర్, వెండర్కి పేమెంట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఇవ్వండి. అమౌంట్ ఎంత? 5,000. ఇప్పుడు పెట్టి క్యాష్ ఎంత ఉంది? 20,000 ఉంది. 5,000 ఇవ్వండి. 20,000లో ఒక 5,000 పే చేస్తున్నారు, 5,000 ఇవ్వండి. 5,000 ఇచ్చారు. రైట్ సైడ్ వెండర్ తీసుకోండి. కనీసం వైష్ణవి. వెండర్కి పేమెంట్ చేశారు, అంటే ఏమైనా కొన్నారు. ఎగ్జాంపుల్ స్టేషనరీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఏమైంది? పోస్ట్ సెల్ క్లిక్ చేయండి, సెలెక్ట్ చేయాలి లైన్ మొత్తం, పోస్ట్ సెల్. అకౌంట్ is నాట్ డిఫైన్ విత్ షార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఏంటది? దానిపైన డబుల్ క్లిక్ చేయండి వైష్ణవి, ఏంటి అలా వస్తుంది? ఈ ఎర్రర్ వస్తుంది ఈ మధ్యన, చాలా మందికి వస్తుంది ఇది. ఎందుకు వస్తున్నట్లు ఇది? వెయిట్ 1 minute. వైష్ణవి ఓ పని చేయండి. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 2 lines కాపీ చేసి నాకు చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి ఒకసారి. అది ఎర్రర్ మనం రీసెంట్ గా రిజల్యూషన్ చేసాం మనము. టీ కోడ్ ఉంటుంది దానికి, అది పెట్టి చేసేద్దాం. నేను చెక్ చేస్తాను, 1 minute వెయిట్ చేయండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తారు అది. 1 minute.
వైష్ణవి ప్రొసీజర్ పైన క్లిక్ చేయండి. ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ ఇవి ఎందుకు పిక్ అవుతున్నాయి? వితోల్డింగ్ ట్యాక్స్ ఇచ్చామా? ఓ పని చేయండి వైష్ణవి, ఆ వెండర్ మార్చేయండి. ఆ వెండర్ కాదు, ఆ ట్యాక్స్ డిడక్ట్ అవ్వదులే. బ్యాక్ అని చెప్తాను. బ్యాక్ వెళ్ళి వేరే వెండర్ తీసుకోండి. మీరు వెండర్ మాస్టర్ డేటాకి అవి అసైన్ చేశారు కదా, అందువల్ల అది తీసుకోదు. ఇక్కడ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి వన్ మోర్ వెండర్ ఇవ్వండి. డెలీట్ చేసేయండి. ఆ లైన్ సెలెక్ట్ చేసి డెలీట్ చేయండి. ఉమ్. వేరే వెండర్ ఇవ్వండి. ఉమ్. ఇచ్చారా? పోస్టల్ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. లైన్ మొత్తం డెలీట్ చేయాలి ఫస్ట్ వైష్ణవి. ఫస్ట్ ఆ లైన్ సెలెక్ట్ చేసి డెలీట్ చేయండి. డెలీట్ చేయండి. ఇవ్వండి. ఎస్ అనండి. ఉమ్. ఇప్పుడు తీసుకోండి. క్యాష్ పేమెంట్స్. ఎంత? ఒక 5000. సో వెండార్ దగ్గర ఒక వెండార్ ఇవ్వండి. సెలెక్ట్ చేయండి. పోస్ట్ సెల్. కంటిన్యూ చేయండి. చూసారా? సో సో వెండార్కి పేమెంట్ మనం ఎంత చేయాలి ఇక్కడ? ఎగ్జాంపుల్ 5000 చేసాం. సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? ఇంతకుముందు 20,000 ఉంది. తర్వాత ఎంత ఉంది? 15,000. చూడండి పైన. వైష్ణవి పైన చూడండి. అదిగో. ఇంతకుముందు ఎంత ఉంది? 20,000 ఉంది. తర్వాత వెండార్కి పేమెంట్ చేసాం. సో 15,000 అయింది. సేమ్ వెండార్కి ఇంకొక 6,000 చేస్తున్నాం. లేదంటే ఒక 5,000, ఇంకొక 5,000 చేయండి చెప్తాను. సేమ్ వెండార్కి ఇంకొక 5,000, లేదంటే ఇంకొక వెండార్ కూడా తీసుకోవచ్చు. నో ఇష్యూ. ఇవ్వండి. ఇంకొక వెండార్ అయినా పర్వాలేదు. ఇవ్వండి. $6,000 ఇచ్చారు. వెండార్ నెంబర్ ఇవ్వండి. ఏదో ఒక వెండార్ తీసుకోండి. లేదంటే సేమ్ వెండార్ అయినా ఇవ్వచ్చు. ఏపీపీ వెండార్ ఇస్తారా? ఇవ్వండి. లైన్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ లైన్, ఫస్ట్ లైన్ డీసెలెక్ట్ చేయండి. పోస్ట్ సెల్. కంటిన్యూ. చూసారా? ఇంకెంత ఉంది పెండింగ్? పెట్టి క్యాష్ దగ్గర 9,000 ఉంది. 9,000. ఓకే. 9,000 ఉంది. సో 9,000 ఏం చేయాలి? సో ఈ డే అయిపోయింది, వర్క్ అంతా అయిపోయింది. సో 9,000 ఏం చేస్తారు? బ్యాంక్ లో డిపాజిట్ చేస్తారు. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్. ఇంకోటి క్యాష్ పర్చేజెస్ ఏమన్నా ఒక ఎంట్రీ చేద్దాం. క్యాష్ పర్చేజెస్ ఇంకొక ఎంట్రీ వేయండి. క్యాష్ పర్చేజ్ చేశారు. అక్కడే వైష్ణవి. క్యాష్ ఇంకెంత ఉంది? పెట్టి క్యాష్ 9,000 ఉంది. క్యాష్ పర్చేజెస్ చేద్దాం. క్యాష్ పర్చేజెస్ ఉందా? క్యాష్ పర్చేజెస్ ఎంత? క్యాష్ పర్చేజెస్ ఒక 4,000. సెలెక్ట్ చేయండి. పోస్ట్ సెల్. కంటిన్యూ చేయండి. చూసారా? ఇంకెంత ఉంది? పెట్టి క్యాష్ దగ్గర 5,000 ఉంది. సో ఈ బ్యాలెన్స్ అనేది బ్యాంక్ లో డిపాజిట్ చేశారు. ఈరోజు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో 5,000 బ్యాలెన్స్ ఉంది. ఈ బ్యాలెన్స్ ఏం చేస్తారు? పెట్టి క్యాష్ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తారు. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ ఇవ్వండి. ఎంత? 5,000 పెండింగ్ ఉంది కదా పైన, అది 5,000 ఇస్తున్నాం. సెలెక్ట్ చేయండి. పోస్ట్ సెల్ క్లిక్ చేయండి. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంకా? ఇక్కడ ఏమడుగుతుంది ఇక్కడ? మనం జిఎల్ అకౌంట్ అసైన్ చేయలేదా ఏంటి? జిఎల్ అకౌంట్ ఉందా చూడండి. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్.
జిఎల్ అకౌంట్ బేస్గా తీసుకున్నాం. క్యాష్ టు బ్యాంక్ అది ఇవ్వండి, అది ఇవ్వండి. పోస్ట్ సెల్ క్లిక్ చేయండి. ఎంత ఇచ్చారు వైష్ణవి? 5,000 కదా పెండింగ్ అమౌంట్ ఇవ్వాల్సింది. 5,000 ఇచ్చారా? అవును సార్. అవును సార్. 5,000 ఇవ్వండి, ఇవ్వండి. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ ఇవ్వండి. ఉమ్, ఫైవ్ ఆ, ఎంత? 5,000 పెండింగ్ ఉంది. అమౌంట్ జిఎల్ అకౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సెలెక్ట్ చేయండి, పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి, ఆటోమేటిక్ వస్తుంది అది జిఎల్ అకౌంట్ అనేది. కంటిన్యూ. చూసారా? క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 0 0. అయిపోయింది. 5,000 అని డిపాజిట్ చేస్తారు, క్లోజింగ్ బ్యాలెన్స్ 0 0. అది. సో ఇట్లా ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది బేసికల్గా. ఆ, ఈ ప్రింట్అవుట్ రిపోర్ట్ ఎలా వస్తుంది? ప్రింట్ క్యాష్ జనరల్ క్లిక్ చేయండి. ప్రింట్ క్యాష్ జనరల్, ఇది రిపోర్ట్. ఎంత విత్డ్రా చేశారు, ఎంత వచ్చింది ఏంటనేది రిపోర్ట్ అన్నమాట ఇది. ఉమ్, అది. మీరు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ వస్తే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయండి. నేను డియాక్టివేట్ చేశాను. ఎలా చేయాలి ఒకసారి చూద్దాం. అది ఇది రిపోర్ట్ అండి, ఫైనల్ అయిపోయింది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎలా చేస్తారు? SPROING వెళ్ళండి చెప్తాను. SPROING /N SPROING. SPROING financial accounting new, financial accounting global settings new. General ledger accounting new, business transaction కింద ఉంది. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఉందా? ఇక్కడ క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లోకి వెళ్ళి చేస్తాం. తెలుసు కదా మీకు, ఇక్కడ నుండి ఇది చేయండి అయిపోతుంది. మనం డియాక్టివేట్, నాకు ఐడియా రాలేదు యాక్చువల్గా, అంటే పాత గుర్తులేదు, తర్వాత డౌట్ గుర్తొచ్చింది. క్లాసిక్ ఇన్వెంటరీలోకి వెళ్ళి ఏ జిఎల్ అకౌంట్కి అయితే ఎర్రర్ వచ్చిందో, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వచ్చిందో అది చేయండి అంతే, ఇంకేం అవసరం లేదు. క్లియర్ కదా? ఇది పెట్టి క్యాష్. అది. వెళ్ళండి న్యూ సెషన్, సారీ, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇది పెట్టి క్యాష్ అండి, ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకేమైనా చూడండి, పైకి వెళ్ళండి. ఇవన్నీ కంప్లీటెడా? ఈ 7th కూడా కంప్లీటెడ్ వైష్ణవి. డేటా టైప్స్ ఇన్ SAP ఇది అయిపోయింది. ఇది ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఇవన్నీ చెప్పాను కదా. నెక్స్ట్ సరే, నెక్స్ట్ ఏంటంటే ఏమన్నా ఇంకా చూద్దాం. డౌన్కి వెళ్ళండి. P2P చెప్తాను. P2P అండ్ O2C థియరిటికల్ సెషన్స్ అండి. కాన్ఫిగరేషన్స్ కావాలంటే S/4HANAలో చేయండి. P2P అండ్ O2C రేపు P2P చెప్తాను, డే ఆఫ్టర్ టుమారో O2C చెప్తాను. ఓకే. P2P నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి? P2P చాలా చాలా ఇంపార్టెంట్. మనకి వాలిడేషన్ సబ్స్క్రిప్షన్ అయిపోయిందా? అయిపోయింది అయిపోయింది. అది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ పెట్టి క్యాష్ ఇవేమీ పెద్దగా అడగరు, బట్ చెప్పలేము, అడిగితే అడగచ్చు. నేర్చుకోండి, అన్నీ నేర్చుకోండి. వీటితో పాటు S/4HANAలో ఇంకా చాలా టాపిక్స్ యాడ్ చేశాను. S/4HANAలో
చెక్ నంబర్ క్రియేషన్, చెక్ లాట్ క్రియేషన్, ఇవన్నీ చాలా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ అన్ని కూడా ఉన్నాయి. అక్కడ ఒక 20 టాపిక్స్ మీకు ఆ వీడియోస్ ఇస్తాను. S4 హానాలో చేశాను, అవి కూడా నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి, P2P అండ్ O2C, ఆ టూ మన టార్గెట్. అవి అయిపోయిన తర్వాత అసెట్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్ చెప్తాను. ఓకే, అసెట్ అకౌంటింగ్ 2 days పడుతుంది, లెంతీ కాన్సెప్ట్ ఇది. 2 days 2 parts గా చెప్తాను. అసెట్ అకౌంటింగ్, కంట్రోలింగ్ ఒక 2 days. తర్వాత రేపేంటి, P2P అండ్ O2C చెప్తాను. ఓకేనా, క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్ అయిందా అవలేదా? అవలేదా? అవలేదు అనుకుంటా కదా వైష్ణవి, క్రాస్ కంపెనీ అవ్వలేదు సార్. అవలేదా? చెప్తాను. సరే, నెక్స్ట్ అవ్వలేదు సార్. P2P O2C అండ్ క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్, అవి మన టార్గెట్. P2P O2C అండ్ క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్, అవి మన టార్గెట్. క్లియర్ కదా? రైట్ రైట్ వైష్ణవి, థ్యాంక్ యూ, బాయ్. P2P O2C అండ్ క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్, ఇవి 3 టాపిక్స్ మన టార్గెట్. థ్యాంక్ యూ, బాయ్.